అందరికీ నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఏంటంటే 28 సంవత్సరాల క్రితం, అంటే 1997 దళిత పిల్లల్ని ఒక ముగ్గురిని ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ ఎమ్మెల్సీ, ఒకప్పట్లో ప్రతిపక్ష పార్టీలో కూడా ఉన్నాడు అతను, వాళ్ళ ముగ్గురికి శిరోముండనం చేసినాడు 28 సంవత్సరాల క్రితం. వాళ్ళల్లో ఒక అతను మధ్యలో చనిపోయినాడు. మన ఇండియా చట్టాలు చూడండి ఎలా ఉన్నాయో. 28 years బ్యాక్ ఈ సంఘటన జరిగింది. అతను డబ్బున్న పలుకుబడి నాయకుడు. ఇప్పుడు అదే కోడికత్తి సీను 5 సంవత్సరాలు జైల్లో మగ్గితే పట్టించుకునే నాదులు లేరు. మన చట్టాలు ఎంత దిగజారిపోయినాయో చూడండి మన భారతదేశంలో. ఆ కోడికత్తి సీను అనే పేద విద్యార్థి, అతను దళితుడే. మళ్ళీ అతను బయట రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు డబ్బున్న వ్యక్తి 28 సంవత్సరాలు నెట్టుకుంటూ పోయినాడు. అతని కేసుని 148 సార్లు వాయిదా వేసిరంట కోర్టులు. ఈరోజే మధ్యాహ్నం టైంలో విశాఖపట్నంలో తీర్పు వచ్చింది. అతనికి 18 నెలలు జైలు శిక్ష అనేసి. ఇప్పుడు అతను ఆంధ్రాలో మండపేట అనే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ప్రజెంట్ గవర్నమెంట్ తరఫున. ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు. ఇంకొక అతను అనంతబాబు అనే అతను ఒక దళిత బిడ్డని చంపేసి నేనే చంపినానని చెప్పేసి ఇంటికి డోర్ డెలివరీ చేసినారు ప్రజెంట్ గవర్నమెంట్లో. అతను కూడా ఎమ్మెల్సీ. అంటే దళిత బిడ్డలు అంటే మీకు అంత సులకన ఈ గవర్నమెంట్లకి. ఇక్కడ ఎవడు గవర్నమెంట్ ఉంటే వాడు రాజ్యాంగం నడిపిస్తారు. భారతదేశం మొత్తానికి ఇదే చూడండి. ఎంత మన చట్టాలు ఎంత కాడికి తయారైపోయినాయో. ఇంకేదైనా మాట్లాడితే మంచి మాటలు వస్తలేవు నోట్లోంచి, కానీ తప్పుపడతారని మాట్లాడలేకపోతున్నాము. ఈ చట్టాలని అడ్డం పెట్టుకొని డబ్బున్న బడాబాబులు ఇంత దిగజారిపోతున్నారు. ఇప్పుడు అతనికి ఎమ్మెల్యేకి ఏముంది, ఇప్పుడు విశాఖపట్నం కోర్టు ఇచ్చింది, జిల్లా కోర్టు. ఇప్పుడు ఆయన హైకోర్టుకు పోతాడు, హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టుకు పోతాడు. ఇప్పుడు అతనికి మళ్ళా ఎమ్మెల్యే పదవి ఇస్తున్నారు. భారతదేశంలో చూడండి ఏడదాకా ఉన్నదాని అనేది ఆలోచన చేయడం మిత్రమా. ఇక్కడ ఒక దళితుడికే జరిగిందనేది లేదు. డబ్బున్నోడికి ఒక చట్టం, డబ్బు లేనోడికి ఒక చట్టం. కాకపోతే ఏంటంటే దళితులు అంటే భారతదేశంలో సులకన. ఎందుకు సులకన అనేది కూడా చెప్తా. ఈరోజు దళితుల చేతులకి రాజ్యాంగం వచ్చిందనుకో 10 మంది బాగుపడతారు. కాబట్టి వాళ్ళ చేతులలోకి రాదు. ఇది ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.